91వ కీర్తన చదువుకుందాం. యథావిధిగా 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూరినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను దొరికెదవు, కొదం సింహములను, భుజంగములను అనగా దొరికెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదును, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదును. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విన్నాం పిల్లరా. దైవజనురాలు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రభు యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభు నామంలో ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్లో పాల్గొంటున్న ప్రభు బిడ్డలకు కూడా మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయటం నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేదలను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుతున్న మనమే సున్నతి ఆచరించు వారము. కావలేనంటే నేను శరీరమును ఆస్పదం చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదం చేసుకుని దలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రము విషయము పరిసేయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తు యేసునందలి విశ్వాసము వలనైన నీతి అనగా
విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని ఆయనను నేను అనుకొనటం లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవల్లని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపరచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. అర్థం చేసుకుందాం. పరిశుద్ధ ప్రభా, ప్రేమ గల దేవ, దయామయుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, మరొక నూతన దినాన్ని మా జీవితాల్లో మీరు ప్రసాదించారు. మరొక ప్రాతకాల ప్రార్థనలో మమ్మల్ని పాలిభాగస్తులుగా చేశారు. మీకు స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన ఆయుష్ ఆరోగ్యం కొరకు స్తోత్రాలు. దేవ, రాత్రికాలపు విపత్తులు, కీడులు, తెగుళ్ళు అన్నిటి నుంచి మమ్మల్ని తప్పించారు. మీకు స్తోత్రాలు. తండ్రి, ఉదయకాలం ఎంతో చక్కగా మిమ్మల్ని చూడాలని, మీ వాక్యం వినాలని, మా తండ్రి మీ స్వరం వినటి ద్వారా మా జీవితాలు ధన్యం చేసుకోవాలని ఒక ఏక తాత్పర్యంతో నీ సన్నిధిలో మేము చేరి ఉండగా ఈ సమయంలో మా కొరకు తండ్రి మీరు దీవించండి. పరిశుద్ధాత్మ దేవ, మీరు మాతో మాట్లాడండి. మీ కార్యములు మా అంతరంగంలో బలముగా జరిగించండి ప్రభా. మాలో మార్పు, సంపూర్ణమైన మార్పు, రూపాంతరము కలుగునట్లుగా సహాయం చేయాలి. నన్ను నీ సిలువు చాటునే మరుగు చేసి మా తండ్రి మీరే మాకు కనబడమని, మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోమని, మీరే మహిమను పొందమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 3వ అధ్యాయంలో 21 వచనాలున్నాయి. ఈ అధ్యాయాన్ని మనం 2 భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటి 11 వచనాలు ఒక భాగం అయితే 12 నుంచి 21 వరకు 2వ సెక్షన్ గా మనం మరి ధ్యానానికి అనుకూలంగా దాన్ని మనం విభజించుకుందాం. మొదటి భాగంలో శరీరాన్ని ఆస్పదము చేసుకోవద్దు అనే అంశాన్ని గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. శరీర సంబంధమైన నీ ఆధిక్యతలను నీవు ఆస్పదము చేసుకోవద్దు. డోంట్ కీప్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ ఫ్లెష్. శరీరం మీద నీవు ఆనుకోవద్దు. నీకు లోక సంబంధంగా కార్నల్ గా దేవునికి ఇచ్చిన ఆధిక్యతల మీద నీవు ఆనుకోవద్దు. రెండోది ఏంటంటే మరి గురి వద్దకే పరిగెత్తుము. ప్రెస్సింగ్ ఆన్ టు ద గోల్. ఏ గురి, ఏ లక్ష్యం కొరకు మనం రక్షించబడ్డామో దానిని చేరు వరకు నీవు గురి వద్దకే పరిగెత్తాలి. గురి కలిగి నీవు జీవించాలి అనేది పౌలు ఈ యొక్క 3rd చాప్టర్లో తాను మరి మాట్లాడుతున్న 2 ముఖ్యమైన అంశాలు. చాలా మార్లు మన జీవితంలో ఈ రెండింటి దగ్గరే క్లాష్ వస్తూ ఉంటది. శరీర సంబంధమైన అనేకమైన విషయాల మీద బిజీగా ఉంటాము, అనేకమైన విషయాన్ని అచీవ్ చేస్తూ ఉంటాం, సాధిస్తూ ఉంటాము. ఆఖరికి వాటిని మనం ఆస్పదంగా చేసుకుని మనము మరి కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వడం, గొప్పగా ఎంచుకోవడం జరుగుతూ ఉంటది. అయితే పౌలు అంటున్నాడు ఇక్కడ, వాటి మీద మనసు పెట్టి వాటిని హేతువుగా చేసుకొని వాటిని ఆస్పదంగా చేసుకొని నువ్వు అతిశయించే ప్రమాదం ఉన్నది కనుక వాటిని నీవు ఆస్పదంగా చేసుకోవద్దు. రెండోది, నీ దృష్టి అంతా నీవు నీ ముందున్న గురి మీదే, లక్ష్యం మీదే నీవు నిలపాలి అని మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఇదే కాల సమయంలో ప్రభు మరి మనం తలపచ్చిన వరకు ముందుకు సాగి వెళ్తాం. బహుశా మొదటి సెక్షన్ 1 నుంచి 11 వచనాలు ఇదే కాలం మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. ఈ పత్రిక యొక్క మూల అంశము, ముఖ్య అంశము, కీ టాపిక్, కీ థీమ్ ఏంటంటే జాయ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. తానైతే ఎన్నో కష్టాల్లో ఉన్నాడు, కానీ తాను అంటున్నాడు నేను ప్రభువులో ఆనందంగా ఉన్నానంటున్నాడు. అంత మాత్రమే కాకుండా కష్టాలు పడవలసి వచ్చినా లేక నా కష్టాలు చూచి మీరెవరూ దిగులు పడాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు, మీరు కూడా ఆనందించాలి అనేది ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ఈరోజు ఈ 3వ అధ్యాయాలు అంటున్నాడు, మెట్టుకు సహోదరులారా. ఫైనల్ గా నేను చెప్పాలనుకుంటున్న ఒక మాట ఏంటంటే రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువు నందు ఆనందించండి.
ప్రభువును బట్టి ఆనందించండి. యెషయా గ్రంథంలో ఉంటుంది, నేను యెహోవాను బట్టి సంతోషించుచున్నాను అంటాడు. నీ జీవితంలో నీకు అతిశయించడానికి లేక నీకు ఆనందించడానికి కారణాలు ఏమి లేకపోవచ్చు. నిన్ను బాధ పెట్టేవి, నిన్ను దిగజార్చేవి, నిన్ను డిప్రెషన్లోకి తీసుకెళ్లే ఫ్యాక్టర్స్ నీ కళ్ళ ముందు ప్రత్యక్షంగా చాలా కనబడతా ఉండొచ్చు. కానీ వాటిని బట్టి నీవు దిగజారిపోవాల్సిన, దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రభువు ఉన్నాడు నీకు, దట్స్ ఆల్ అండ్ దట్స్ ఇట్. అది చాలు నీకు. అన్నిటినీ మించిన, అందరినీ మించిన ప్రభువు నీకున్నాడు కనుక, ప్రభువా నీవు నాకున్నావు, నేను నీ పక్షంగా, నేను నీ తరపునున్నా, లేకపోతే నేను నిన్ను తెలుసుకున్నాను, ఐ విల్ బి హ్యాపీ, నేను సంతోషంగా ఉంటానని చెప్పుకుంటూ రావాలి. మనతో మనం చెప్పుకుంటూ, మన అంతరాత్మతో మనం చెప్పుకుంటూ రావాలి, స్వబోధ చేసుకుంటూ రావాలి. మెట్టు సహోదరులారా, ప్రభువు నందు ఆనందించి, ఈ మాట చెప్పడం నాకేం కష్టం కాదు. ఈ మాట నేను ఎన్నిసార్లు చెప్తాను, నేను ఇష్టపడుతున్నా, నాకు కావాల్సిందల్లా మీ క్షేమం అని మాట్లాడుతున్నాను. మీరు క్షేమంగా ఉండాలి. మీరు ఏ పరిస్థితుల వల్ల ఎఫెక్ట్ కాకుండా, ఇబ్బంది పడకుండా ఒక స్థిరమైన క్షేమకరమైన స్థితిలో ఉండాలి అని అంటే మీరు సంతోషంగా ప్రభువులో ఉండండి. దాన్ని చెప్పడానికి నాకు ఏ విధమైన ఇబ్బంది లేదు అని ఈ యొక్క 3వ అధ్యాయం ప్రారంభమవుతూ ఉంది. ఆ తర్వాత 2వ వచనంలో మరి జాగ్రత్తగా ఉండమని మాట్లాడుతున్నాడు. 3 విషయాలు మీరు జాగ్రత్తగా ఉండండి. 3 విషయాలు, 3 అంశాల గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. బివేర్ ఆఫ్ డాగ్స్, బివేర్ ఆఫ్ ఈవిల్ అని ఇలా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఏంటి 3 సంగతులు అని కనుక మనం ఆలోచన చేస్తే, మొదటిది కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. 2వది దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. 3వది ఈ ఛేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. 3 గురించి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఈ మాట కొంచెం చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అంటున్నాడు పౌలు, కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి. దుష్టులైన పనివారు, మీలో ఉన్న కొంతమంది దుష్టులు ఉన్నారు, ఈవిల్ పీపుల్, లేక మీకు ఇబ్బంది చేయాలని, మిమ్మల్ని ఆ ఇబ్బందులు పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ విషయమే జాగ్రత్తగా ఉండండి. 3వది ఛేదనను, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమే జాగ్రత్తగా ఉండు అని పౌలు మాట్లాడుతున్నాడు. ఆ లోకల్గా ఉన్న మరి ఏర్పడిన ఒక సమస్యను తాను రిఫర్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఆ కుక్కలు అని వాడుతున్నాడు. కుక్కల గురించి మనం 2 మాటలు గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభు సురేఫెనికే వంశస్థురాలిని, అంటే తూరు సీదోను ప్రాంతాల నుంచి వచ్చింది ఒక ఆమె, అన్యురాలు, తన కూతురు దెయ్యం పడితే బాగు చేయమని అడగడానికి. అప్పుడు అంటాడు, అమ్మా, ఇశ్రాయేల్లో నశించిన గొర్రెల దగ్గరికి వచ్చా, మీకోసం రాలేదు. నా పిల్లలు తీసి కుక్క పిల్లలకి ఏమంటావా? మీరు కుక్కలు లాంటోడు, కుక్క పిల్లలు లాంటోడు, మీరు అశుద్ధమైన జంతువులు, మీరు అన్యులు, మీరు పరజనులు, మీరు సమరీయులు, మీరు మాకు సంబంధించిన వారు కాదు, మీరు మా దృష్టిలో అపవిత్రమైన జంతువులతో, కుక్కలతో సమానం అని ప్రభు అక్కడ మాట్లాడతాడు. అయినా ఆవిడ చాలా బాగా తగ్గించుకొని, పిల్లలు తింటుంటే రొట్టె ముక్కలు బల్ల మీద నుంచి పడతాయి కదా, కుక్క పిల్లలు తింటాయి కదా, అలాగే నా పిల్లకి నాకు ఒక రొట్టె ముక్క ఏమని అడిగింది. 2వది 2 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మనం ధ్యానం చేసినప్పుడు చెప్పుకున్నాం కుక్కల యొక్క మనస్తత్వాన్ని గురించి. అక్కడ ఏమంటాడంటే, పేతురు, కడుగబడిన పంది బురదలోనికి మరలినట్టును దొర్లినట్టు వెళ్ళి, అలాగే కక్కిన వాంతిని ఆశపడిన కుక్కలాగా మీరు ఉండొద్దు. కుక్కల యొక్క మనస్తత్వం కక్కిన దాన్ని తిరిగి ఆశపడతాయి. ఇది వద్దు నాకు, ఇది నేను డైజెస్ట్ చేసుకోలేను, ఇది నాకు సంబంధించింది కాదు, ఇది నాలో ఉంటే నాకు నష్టం అని చెప్పి ఏది కక్కేసిందో కుక్క తిరిగి దాన్నే ఆశిస్తుంది. ఇక్కడ పౌలు మాట్లాడుతుంది రక్షించబడిన యూదులను గురించి, జూయిష్ క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నాడు. యూదులలో కొందరు యేసు ప్రభు మెస్సియా, యేసు ప్రభు రక్షకుడు అర్థం చేసుకున్నారు. యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించారు, మెస్సియాగా అంగీకరించారు. అయితే వారు ఆ ఇశ్రాయేలీలుగా లేక యూదులుగా ఉన్నప్పుడు వారు కలిగి ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ని, ఒక అనుభవాన్ని వారి ఆత్మీయ జీవితాలతో, రక్షణతో దాన్ని యాడ్ చేయాలని, జత చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే సున్నతి. ఈ ఛేదనను ఆచరించు వారిని గురించి మీరు జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు. ఎవరంటే వాళ్ళు ఇశ్రాయేలీల్లో నుంచి, యూదులలో నుంచి వచ్చిన క్రైస్తవులు. ఏంటంటే వాళ్ళు
లేక వాళ్ళకి తనకున్న డిఫరెన్స్ ఏం చెప్తున్నాడు. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకుని మనం చేసుకోకూడదు. వాళ్ళ సంగతులు ఏంటో చెప్పంటారా? వారు శరీరాన్ని ఆస్పదం చేసుకుంటున్నారు. నిజమైన సున్నతి ఏంటంటే ఆ చేదనను ఆచరించే వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండండి. ఫిజికల్ సర్కంసిషన్ చేసుకునే వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండండి. క్రియల ద్వారా రక్షించబడ్డాం, ఈ క్రియ చేయడం వల్ల మేము నీతిమంతులం అయ్యామని కృప ద్వారా అందుకున్న రక్షణకు ఒక క్రియని యాడ్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఈ విషయాన్ని అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం చాలా స్పష్టంగా ఉంటుంది. మొదటి వచనం అపోస్తల కార్యాలు 15:1, 15:2, 15:5లో దీని గురించిన ప్రస్తావన చాలా స్పష్టంగా వస్తుంది. ఎర్లీ చర్చిలో, యెరూషలేము సంఘంలో. కనుక చేదనను ఆచరించే వారి విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ కృప ద్వారా రక్షించబడ్డాము అని అంటానే ఆ రక్షణకు వాళ్ళ గతంలో జరిగిన ఒక క్రియని యాడ్ చేయాలనుకుంటున్నారు. మేము సున్నతి కూడా పొందాము కాబట్టి మేము రక్షించబడ్డాము, కాబట్టి మాకు రక్షణ మాదే. ఈరోజు అన్యుల్లో వచ్చి ప్రభు నన్ను విశ్వసించిన వాళ్ళందరూ రక్షించబడ్డారంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? ఏమి కష్టం లేకుండా, శ్రమ లేకుండానే వాళ్ళకి వచ్చేయాలా? వాళ్ళు కూడా సున్నతి పొందాల్సిందే, వాళ్ళు కూడా చేదనను ఆచరించాల్సిందే. ఆచరిస్తేనే విశ్వాసులు, ఆచరిస్తేనే క్రైస్తవులు. లేకపోతే వాళ్ళు విశ్వాసులు క్రైస్తవులు కాదని వాళ్ళని తక్కువగా చూడటానికి, వీళ్ళు ఎక్కువగా ఎంచుకోవడానికి, యేసుక్రీస్తులో ఉన్న సమానత్వాన్ని అంగీకరించడానికి ఇష్టపడక యూదులు ఈ క్రొత్త కాన్సెప్ట్ ఒకటి ప్రవేశపెట్టారు. చేదన ఆచరించాల్సిందే, చేదనను ఆచరించని వాడు మారు రక్షించబడిన విశ్వాసి కానే కాదు అని. అందుకనే తాను అంటున్నాడు, అసలు మనము నిజమైన సున్నతి ఆచరిస్తున్న వారం. ఫిలిప్పి సంఘంలో మెజారిటీ ఆఫ్ జెంటైల్ బిలీవర్స్, అన్యుల్లోంచి వచ్చిన క్రైస్తవులు ఫిలిప్పి పట్టణంలో ఉన్నవారు. అందుకనే వాళ్ళని అక్కడున్న లోకల్ జూయిష్ బిలీవర్స్ కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. పౌలు అంటున్నాడు, నిజమైన సున్నతి ఆచరించిన వాళ్ళం మనం ఏంటో తెలుసా? శరీరాన్ని ఆస్పదం చేసుకోవటం లేదు మనము. వీఆర్ నాట్ పుట్టింగ్ అవర్ కాన్ఫిడెన్స్ ఆన్ ఫ్లెష్. శరీర సంబంధమైన ఆధిక్యతల మీద మనం ఆనుకోవటం లేదు. రెండో మాట, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధన చేస్తున్నాం. దేవుని ఆత్మ ద్వారా ఆరాధన చేస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాల్లో యేసు ప్రభు సమరయ స్త్రీని గురించిన ఆ కాంటెక్స్ట్ లో ఈ మాటలు చెప్తారు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని. మనము ఆత్మ వలన ఆరాధిస్తున్నవారు. మూడవ మాట, క్రీస్తు యేసునందు అతిశయపడుతున్న మనము నిజమైన సున్నతిని పొందిన వారు. వాళ్ళు శరీర సంబంధంగా అతిశయించాలని ట్రై చేస్తున్నారు. మేము సున్నతి పొందాము, మా ఇంట్లో మగపిల్లలందరూ సున్నతి పొందారు, మా తండ్రి, మా తాతలు, తాత ముత్తాతలు, మేమండి గొప్ప, మేము నిజమైన క్రైస్తవులం, క్రైస్తవ్యం మాది, ఆత్మీయత మాది అని వాళ్ళు మాట్లాడడానికి, అతిశయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తమ శరీరాన్ని ఆస్పదం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుని ఆత్మలో ఆరాధించడానికి ప్రక్కన పెట్టేసేసి తమ శరీరంలో తాము కలిగి ఉన్న ఒక అనుభవాన్ని గురించి అతిశయించడానికి, గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పౌలు అన్నాడు, వాళ్ళు కాదు అసలు నిజమైన సున్నతి ఆచరించిన వాళ్ళం, మనమే నిన్న నిజమైన సున్నతి ఆచరించిన వాళ్ళు. ఇలాంటి చేదనను ఆచరించే వాళ్ళని గురించి చెప్పి స్ప్రెడ్ చేసే వాళ్ళని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు యూదులయుండి, యూదులలో నుంచి వచ్చిన క్రైస్తవులయుండి అన్యుల్లాగా మాట్లాడుతున్నారు. రెండోది, కక్కి వేసిన దాన్ని తిరిగి ఆశిస్తున్న వాళ్ళు, కక్కిన దాన్ని తిరిగి తినాలనుకుంటున్న వాళ్ళు. ఏది కాదు అని ప్రభు చెప్పాడో, ఏది కాదు అని ఆది సంఘం నిర్ణయించింది. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం ఉంటుంది. దీని గురించి నిర్ణయాలను అక్కడ జరిగినాయి. ఒక రిజల్యూషన్ పాస్ చేస్తారు. అది అక్కడున్న సంఘాలన్నిటికీ ఒక లెటర్ ద్వారా పంపబడుతుంది. ఏది ఆది సంఘం కన్స్ట్రక్ట్ చేసిందో, ప్రపోజ్ చేసిందో దాన్ని పక్కన పెట్టి మళ్ళా మీరు కక్కింది మళ్ళా తినాలని వెళ్తున్నారే. ఆర్ యూ నాట్ ఈక్వల్ టు డాగ్స్? మీరు కుక్కలు కాదా? కాబట్టి మీరు కుక్కల విషయం జాగ్రత్తగా ఉండండి. దుష్టులు సంఘంలో ఈవిల్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్న వారి గురించి జాగ్రత్తగా ఉండండి. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఆత్మీయ జీవితంలో. కొన్ని రాంగ్ డాక్ట్రిన్స్, రాంగ్ రూల్స్ సంఘంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. మేము పుట్టు క్రైస్తవులు అండి, నువ్వు నిన్నగా మన ప్రభుని నమ్ముకున్నావు, నీకన్నా నేను సీనియర్, మీరు విగ్రహారాధికులు, నేను విగ్రహారాధికురాలు కాదు,
మా అమ్మోళ్ళు మా నాన్నోళ్ళే మారేశారు. ఎప్పుడు మా ముందు తరమే ప్రభువుని నమ్ముకుంది. మా తాతగారు పాస్టర్, మా నాన్నగారు సంఘంలో యాక్టివ్గా పాల్పొందేవాడు. వాళ్ళలోంచి వచ్చిన వాళ్ళం మేము గ్రేట్. మీరు నిన్నగా మొన్న వచ్చిన వాళ్ళు, మీరు అంజులు, మీ చేతులతో బొమ్మలు కడిగిన వాళ్ళు, పూజలు చేసిన వాళ్ళు అని స్వనీతిని ఆధారం చేసుకుని శరీరాన్ని ఆస్పదం చేసుకుని అతిశయించడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. గారు అంటున్నాడు అది కాదు. నిజమైన సున్నతి ఏంటంటే ఎవరు తన శరీరాన్ని ఆస్పదము చేసుకోడో, ఎవడు ఆత్మయందు ఆరాధించడానికి కుదుర్చుకుంటాడో తన భక్తిని, ఎవడు కేవలం క్రీస్తునందే క్రీస్తును బట్టే అతిశయిస్తాడో అతను నిజమైన సున్నతి కలిగిన వాడు అని చెప్పి పౌలు ఇక్కడ రాసుకుంటూ వస్తున్నాడు. పౌలు గురించి ఎవ్వరము ఏ రకంగా కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తాను యేసుప్రభుని నమ్ముకోకముందు చాలా అనుభవాలు కలిగిన వ్యక్తి, తాను యేసుప్రభుని నమ్ముకున్నా కూడా చాలా అనుభవాలను సాధించుకున్న వ్యక్తి, దేవుని కొరకు అద్భుతమైన జీవితాన్ని జీవించి తన తరములో అనేక మందిని, అనేక స్థలాలను, సంఘాలను, ప్రజలను ప్రభావితం చేసి ప్రభు కొరకు హతసాక్షిగా ఈ లోకంలో తన జీవితాన్ని సంపూర్ణత చేసుకున్నాడు. అంటున్నాడు శరీరం గురించి ఆస్పదం చేసుకుని చెప్పాలంటే నేను చెప్పబోతున్నాను, నోట్ చేసుకోండి. 7 పాయింట్లు చెప్తున్నాడు. అంటున్నాడు నేను చేసుకోవాలంటే చేసుకునవచ్చును. 8వ దినాన సున్నతి పొందాను. 8వ దినాన పసి కందుగా చంటి బిడ్డగా ఉండగా సున్నతి పొందాను. ఇది ఆదికాండంలో అబ్రహాముకు దేవుడు చెప్పిన ఒక నియమం. నీ ఇంట్లో పుట్టినవారు, నీ పిల్లలు కానీ, నీ పనివారిలో కానీ 8వ దినాన వాళ్ళకు సున్నతి చేయిస్తాను. యేసుప్రభు కూడా 8వ దినాన సున్నతి జరిగింది. పౌలు అంటున్నాడు నేను 8వ దినాన సున్నతి చేయించిన, పెద్ద అయిపోయినా ముదిరిపోయినా కాదు, నేను ఈ అనుభవాన్ని సంపాదించుకున్నాను. నాకు ఏమీ తెలవనప్పుడే నా తల్లిదండ్రులు దీన్ని నా జీవితంలో చేయించారు. 8వ దినాన సున్నతి పొందాను. ఇశ్రాయేలు వంశపు వాడిని. డూ నో నా వంశం ఏంటో తెలుసా? ఈరోజు మీకు నేను ఎలా కనబడుతున్నాను? నేను ఇశ్రాయేలు వంశపు వాడను. నా గోత్రం ఏంటో తెలుసా? నేను బెన్యామీను గోత్రానికి చెందిన వాడను. నేను ఎవరి సంతానమో తెలుసా? నేను హెబ్రీయుల సంతానము. హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడను. 5వది ధర్మశాస్త్రము విషయంలో పరిసేయుడను. పరిసేయులు శాస్త్రులు అనేవాళ్ళు ధర్మశాస్త్రంలో క్షుణ్ణంగా ప్రావీణ్యత సంపాదించిన వ్యక్తులు అన్నమాట. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలో ఎజ్రాను గురించి రాయబడి ఉంటుంది. ఈ ఎజ్రా దేవుని యొక్క ధర్మశాస్త్రం నందు ప్రావీణ్యత కలిగిన శాస్త్రి అని రాయబడి ఉంటుంది. ఫారసీ, స్క్రైబ్స్ వీళ్ళెవరంటే ధర్మశాస్త్రంలో క్షుణ్ణంగా ఎక్కడి నుంచి అక్కడ దాకా ఎక్కడ వెళ్ళినా చెప్పేసేయగలరు. నేను దేవుని యొక్క ధర్మశాస్త్రంలో పరిసేయుడను. ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఆసక్తి విషయంలో నేను హింసించువాడను. దేవుని కార్యాల విషయంలో ఆసక్తి కొరకు నేను ఎంత ఎక్స్ట్రీమ్ కన్నా వెళ్ళిపోయిన వాడను. ఆసక్తి విషయంలో హింసించువాడను. ధర్మశాస్త్ర విషయంలో, ధర్మశాస్త్ర వలనైన నీతి విషయంలో అనింద్యుడను. నన్నెవ్వరూ నిందించలేరు. అంత చాలా కాన్ఫిడెంట్గా నేను దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆచరించిన వాడును అని చెప్పుకుంటున్నాడు. కనుక పౌలు కూడా శారీరకంగా అతిశయించటానికి, తన శరీరాన్ని ఆస్పదం చేసుకోవడానికి తనకు బోల్డని ప్రివిలేజెస్ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మీకు కూడా కొన్ని ఆధిక్యతలు ఉండుండొచ్చు. అయితే అవన్నీ నిన్ను దేవుని గుర్చిన, యేసుక్రీస్తుని గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో నీకు అడ్డం రాకూడదు. ఆ తర్వాత భాగాల్లో పౌలు గారు అదే రాసుకుంటూ వస్తున్నాడు. నీకున్న కొన్ని అనుభవాలు, నీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ నీకు కాన్ఫిడెన్స్ని, ఓవర్ కాన్ఫిడెన్స్ని కలుగు చేసి యేసుక్రీస్తులో నువ్వేమి నేర్చుకోకుండా, యేసుక్రీస్తులో నువ్వేమి అందుకోకుండా, అనుభవించకుండా అడ్డం రాకూడదు. సుమా, చాలు నాకు ఇది, ఎంత మట్టుకు చాలు అని. హియర్ అండ్ ద టార్టాయ్ స్టోరీ ఉంది కదా, ఒక తాబేలు కుందేలు పరిగెత్తినాయి అంట, పందెం పెట్టుకున్నాయి. పరిగెత్తుతూ ఉన్నాయి. కుందేలు పరిగెత్తుతుంది. కుందేలు వేగంగా పరిగెత్తగలదు కదా, తాబేలు నెమ్మదిగా నడుస్తుంది. పరిగెత్తినా నెమ్మదే. సో కుందేలు ఫాస్ట్గా పరిగెత్తేసింది, చాలా దూరం వెళ్ళిపోయింది. అనుకుంది ఇంకా నాదే,
ఐఎమ్ ద విన్నర్, ఐఎమ్ గోయింగ్ టు బి ద విన్నర్, నేనే గెలుపు నాదే, గెలిచిన వాడని నేనే, హాయిగా నేను ఐ కెన్ రిలాక్స్ హియర్ అని ఆ లక్ష్యాన్ని చేరకుండానే మధ్యలోనే అతిశయం వచ్చేసింది, తన వేగాన్ని ఆస్పదంగా చేసుకుంది, ఓ చెట్టు కింద రిలాక్స్ అయిపోయింది. పూర్తిగా మనసంతా పెట్టి నడిచి వెళ్ళిన తాబేలు గమ్యాన్ని చేరుకుంది. పౌలు గారు అదే మాట్లాడుతున్నాడు. ఈ చేదనను ఆచరించే వాళ్ళు వీఆర్ సంథింగ్ అనే ఒక గర్వంలోకి అతిశయంలోకి వచ్చేసి యేసుక్రీస్తు యొక్క సంపూర్ణత, ఆయనలో సంపూర్ణ సిద్ధి పొందుట అనే దాన్ని మిస్ అయిపోతున్నారు. మీరు వాళ్ళతో చేరొద్దు, వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండండి. పౌలు యొక్క ప్రివిలేజెస్ అన్నిటినీ మనం 7 అంశాలుగా గుర్తు చేసుకున్నాం. సర్కంసైజ్డ్ ఆన్ ద 8th డే ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయేల్, ఇజ్రాయేల్ వంశానికి చెందినవాడు, ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ బెంజమిన్, బెంజమిన్ గోత్రానికి చెందినవాడు, బెన్యామిన్ గోత్రానికి, బెన్యామిన్ గోత్రం ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ ట్రైబ్. ఇశ్రాయేలు మాకు ఈ బెన్యామిన్ గోత్రం నుంచి వచ్చాడు, సౌలు రాజు ఈ బెన్యామిన్ గోత్రం నుంచి వచ్చాడు, సౌలు రాజు బెన్యామిన్ గోత్రానికి చెందినవాడు. ఇంకో మాట చెప్పమంటారా? 70 సంవత్సరాల చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత చెరలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళలో ఫస్ట్ ట్రైబ్స్ 2 గోత్రాలు ముందు వచ్చినాయి. ఇనిషియేటివ్ తీసుకుని కోరేష్ రాజు అనౌన్స్ చేసి వెళ్ళిపోండి, మీరు మీ దేశానికి వెళ్ళిపోండి, మీ పట్టణానికి వెళ్ళిపోండి, దేవాలయం అంతా పాడుదిబ్బగా అయిపోయింది, కట్టుకోండి అంటే ఇనిషియేటివ్ తీసుకుని ముందుకు వచ్చిన వాళ్ళు బెన్యామీన్ గోత్రం, యోధా గోత్రం. ఇది ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది. కనుక బెన్యామీన్ గోత్రానికి చాలా గుర్తింపు ఉన్నది. అందులో చాలా మంది సాధించిన వాళ్ళు ఉన్నారు, గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకే అంటున్నాడు, నేను ఐ బిలాంగ్ టు ద ట్రైబ్ ఆఫ్ బెంజమిన్, నేను ఒక హెబ్రీయుని, నేను లా విషయంలో, ధర్మశాస్త్ర విషయంలో నేను ఒక ఫారసీని, ఆసక్తి విషయంలో నేను పర్సిక్యూట్ చేస్తాను, చర్చిని హింసించాను, సంఘాన్ని, అంత ఆసక్తి ఉంది నాకు, అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయా నేను. ధర్మశాస్త్రాన్ని అమలు చేయడంలో ఐఎమ్ ఫాల్ట్లెస్, నాలో ఎవరు తప్పు పట్టలేరని చెప్పి పౌలు మాట్లాడు. మరి ఇన్ని ఆధిక్యతలున్న పౌలు ఎందుకు తాను వాటితో కంటిన్యూ అవ్వలేదు? రక్షించబడిన తాను వాటితో తాను కొనసాగట్లా, వాటిని గురించి తాను ఎక్కడా ప్రస్తావించలా. ఇక్కడ మాత్రమే మనం పౌలు యొక్క ఆధిక్యతలను గురించి ఇంత స్పష్టంగా పూర్తి క్లారిటీతో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మరి ఏంటి తన మనసంతా అని కనుక చూస్తే చూడండి, తర్వాత 7-8 వచనాల్లో ఉంటుంది. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఏవేవి నాకు లాభకరాలు, నాకు గెయిన్, ఇది నాకు గెయిన్, అది నాకు గెయిన్ అని నేను అనుకుంటున్నాను, క్రీస్తు నిమిత్తము వాటన్నిటినీ ఒక లాస్గా, నష్టంగా నేను ఎంచుకోవాలనుకుంటున్నాను. కొంతమంది దాన్ని లాభంగా ఎంచుకుని అతిశయపడుతుంటే పౌలు అన్నాడు, ఇట్స్ ఎ లాస్ ఫర్ మీ, అది నాకు నష్టం, అది నాకు యాడ్ చేసేది ఏం లేదు. సో ఐ విల్ ఒమిట్, సో ఐ విల్ ఫర్గెట్, మర్చిపోతాను, దాని గురించి నేనేం మాట్లాడను, పక్కన తీసి పెట్టేస్తాను. ఏంటంట 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నా. ఎందుకు అలా చేసుకుంటున్నావు? ఎంతో కష్టపడ్డావు, ఎంతో సాధన చేశావు. ఆనాటి ధర్మశాస్త్రోపదేశకుడు, చాలా ఫేమస్ స్క్రైబ్ అయిన ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలు పాదాల దగ్గర కూర్చొని ఇదంతా నేర్చుకున్నాడు. అంటున్నాడు, అదంతా నేను నష్టంగా ఎంచుకున్నా. కారణం ఏంటో చెప్పమంటారా? యేసు క్రీస్తును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము. ప్రభువును కూర్చిన జ్ఞానము నిజమైన జ్ఞానము, ప్రభువును కూర్చిన సంగతులు, ప్రభువును కూర్చిన వివరాలు, ఆయనను కూర్చిన జ్ఞాన సముపార్జన గొప్పది. ఈరోజు యేసు ప్రభువును గురించి నీకు నాకు ఎంత తెలుసు, ఏమి తెలుసు? పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తుని కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం, ఆయనకి సంబంధించిన జ్ఞానం నాకు కావాలి, అది శ్రేష్టమైన జ్ఞానము కావాలి. అది ఇదంతా తీసి పక్కన పడేసేసి రైట్ ప్రయారిటీస్.
సరైన ప్రాధాన్యతలు, సరైన దర్శనంతో పౌలు ముందుకెళ్తున్నాడు. అంతేగాని పౌలు పిచ్చోడే కాదు, అవన్నీ ప్రక్కన పడేసింది. 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన యందు అగుపడాలని నేను చేస్తాను. ఎందుకు ఇవన్నీ వదిలేసావు? ఏంటి ఇదంతా నీకు లాస్ 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 అంటున్నావేంటి అనంటే అంటున్నాడు తాను, క్రీస్తును సంపాదించుకోవాలి నేను. యేసు ప్రభు మనల్ని సంపాదించుకున్నాడు వెలపెట్టి. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును సంపాదించుకుంటాను. క్రీస్తే నా ఆస్తి, క్రీస్తే నా స్వాస్థ్యం. ఆయన సంపాదించుకోవడం కోసం ధర్మశాస్త్ర మూలమైన నీతి వద్దు నాకు. ధర్మశాస్త్రం వల్ల ఎవరము నీతిమంతులంగా తీర్చబడము, నాకు వద్దది. అందుకని ధర్మశాస్త్రం వల్లనైన నీతిని కాదు. ధర్మశాస్త్రంలో ఉదాహరణకు 10 ఆజ్ఞలు ఉంటే నువ్వు 9 ఆజ్ఞలు చేసి కష్టపడి ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినా నువ్వు ధర్మశాస్త్రం అంతకీ తప్పిపోయినట్టే. ఎవరం చేయలేం ధర్మశాస్త్రాన్ని. అందుకే ప్రభు ఆయన ధర్మశాస్త్రాన్ని పరిసమాప్తి అయ్యాడు. ఈరోజు నీవు నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ధర్మశాస్త్ర విషయమైన నీతి నాకు వద్దు, యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి నాకు కావాలి. యేసు ప్రభు విశ్వాసము ద్వారా మనల్ని నీతిమంతులుగా తీరుస్తానన్నాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట మనకు కనబడుతుంది. 21వ వచనం చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హీ న్యూ నో సిన్, పాపమే తెలియదు ఆయనకి. పాపం ఎరుగని ఆయన మన కోసం పాపం అయిపోయాడు. ఎందుకో తెలుసా? మనం ఆయన యందు దేవుని నీతి అవ్వాలి. అదే పౌలు అంటున్నాడు, ధర్మశాస్త్ర విషయమైన నీతి నాకు వద్దు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన వచ్చిన నీతి నాకు కావాలి. ఈరోజు మనం అందరం కూడా విశ్వాసం ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డ వాళ్ళమే, క్రియల వల్ల కాదు. అసలు క్రియల వల్ల ఏ మనిషి దేవుణ్ణి తృప్తిపరచలేడు. మనం చేసిన క్రియల ద్వారా ఎవరమో దేవుని దగ్గర నుంచి రైచస్ అనే ఒక లేబుల్, ఒక సర్టిఫికేట్ పుట్టించుకోలేము. అందుకే ధర్మశాస్త్రం వలన నీతి కాక క్రీస్తునందు విశ్వాసమైన వలన నీతిని కలవాడనై ఆయన యందు అగుపడాలని, ఆయనలో కనబడాలని, ఆయనలో మమేకం అవ్వాలని, ఆయనలో నేను ఉండాలని, ఇవన్నీ నేను నష్టంగా ఎంచుకుంటూ వచ్చాను. 10-11 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. ఎందుకు నువ్వు నష్టంగా ఎంచుకున్నావు? ఆఖరికి అంటున్నాడు, సమస్తమును నష్టం. 7వ వచనంలో క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, 8వ వచనంలో సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను, 11వ వచనం ఆఖరి లైను సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. కన్సిడరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ రబ్బిష్. ఇంట్లో చెత్త, వేస్ట్, పెంట అంటున్నాడు. ఆఖరికి పెంటతో సమానంగా ఎంచుకుంటూ సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాను. ఇంత మార్పు పౌల్లో రావడానికి గల కారణం తను అందుకున్న ప్రత్యక్షత, తనకు వచ్చిన అవగాహన, దర్శనం. అదేంటో చూడండి, 10-11 వచనాల్లో ఉంది. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని. యేసు ప్రభు మృతులలో నుండి ఆది సంభూతుడుగా తిరిగి లేచాడు. ఆయన ఈరోజు మహిమలో దేవుని కుడిపార్శ్వం మందు కూర్చొని ఉన్నాడు. నాకు ఐ వాంట్ సచ్ ఏ రిజరెక్షన్. నాకు అటువంటి పునరుద్ధానం కావాలి. సో నేను చనిపోయేటప్పుడు ఎలా చనిపోతున్నానో చాలా ఇంపార్టెంట్. చచ్చిపోయిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళి దేవుని కుడిపార్శ్వాన్ని కూర్చోరు. ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోతే లాజరే వెళ్ళింది అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి. చచ్చిపోయిన లాజరు వెళ్ళాడు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి పరదైస్లోకి. చనిపోయిన ధనవంతుడు వెళ్ళలేదు. హీ వెంట్ టు ఎన్ అదర్ ప్లేస్. వేరే స్థలానికి, వేరే పాతాళానికి వెళ్ళిపోయాడు. అందుకే అంటున్నాడు, నాకు
ఏ విధము చేతనైనను మృతులలో నుంచి పునరుద్ధానం కావాలి. జస్ట్ లైక్ క్రైస్ట్, క్రీస్తు యొక్క పునరుద్ధానం లాంటి పునరుద్ధానం కావాలి. అందుకనే అన్ని నష్టంగా ఆఖరికి పెంటగా ఎంచుకుంటున్నాను. క్రీస్తు యొక్క పునరుద్ధానంలో నేను పాలు పంపులు పొందాలంటే నేను ఇక్కడ ఇంకో కొన్ని నేను భూమి మీద నేను నేర్చుకోవాలి. కొన్నిట్లో నన్ను నేను ఐడెంటిఫై చేసుకోవాలి. వాటి కోసం అంట తన ప్రయాసంతో. చూడండి, ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగవలనని, ఆయన మరణ విషయంలో సమానానుభవం కలవాడని, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడని ఒకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము నేను సమస్తమును వెంటగా రెండు తెలుసుకోవాలని. ఆయన పునరుద్ధానంలో నేను పాలు పంపులు పొందాలంటే, ఆయన పునరుద్ధాన బలమును నేను కూడా పొందాలంటే రెండు నేను చేయాలి. ఒకటి, ఆయన శ్రమలలో పాలివాడనొకటి ఎట్టిదో నేను ఎరగాలి. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడిని ఉండాలని. అదేంటున్నా ఈ రెండిటి కోసం నేను ప్రయాసపడతాను. వీటి కోసం సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఉదయకాల సమయంలో ప్రభు యొక్క మహిమతో కూడిన పునరుద్ధానంలో మనం కూడా పాలి భాగస్థులం కావాలంటే, ఆయనను మృతులలో నుండి లేచిన పునరుద్ధాన బలానికి మనం కూడా ప్రత్యక్ష సాక్షులం కావాలంటే, బిఫోర్ రిజరక్షన్ దేర్ ఈస్ పర్సిక్యూషన్ అండ్ దేర్ ఈస్ డెత్. శ్రమ మరణము ఉన్నది, ఆ పిదపే పునరుద్ధానం అనేది ఉన్నది. యేసు ప్రభు శ్రమ పడ్డాడు, యేసు ప్రభు మరణించాడు, యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు. ఈరోజు విశ్వాసి జీవితంలో కూడా క్రీస్తు యొక్క పునరుద్ధానం లాంటి పునరుద్ధానం, ఆయన యొక్క రిజరక్షన్లో నీకు నాకు అనుభవం, సమానానుభవం, ఐక్యత కావాలంటే క్రీస్తు వలే, క్రీస్తు కొరకు, క్రీస్తును బట్టి లోకంలో శ్రమ పడడానికి కుదుర్చుకొని మనసు. రెండోది, ఆయన మరణానుభవంలో, ఆయన మరణంలో సమాన అనుభవాన్ని అంటున్నాడు. ఆయన శ్రమలలో నాకు సమాన అనుభవం కావాలి. ఆయన శ్రమలు ఎలా ఉంటాయో నేను ఎరగాలి, పాలివాడనవ్వాలి. ఆయన మరణములో సమాన అనుభవం కావాలని నేను సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను. ప్రభు యొక్క పునరుద్ధానంలో పాల్పంపులు కావాలంటే, ఆయన మహిమలో, ఆయన సింహాసనంలో, ఆయన రాజ్యంలో మనమందరము పార్టీకర్సం కావాలంటే భూమి మీద శ్రమల గుండా వెళ్లాల్సి ఉంటుంది. నుండి నేను క్రీస్తు వంటి ఆయన పునరుద్ధానం, నాకు పునరుద్ధానం కావాలంటే ఆయన శ్రమలలో పాలివాడడం పెట్టుతో నాకు కావాలి. ఆయన మరణంలో సమాన అనుభవం కావాలి. ప్రభు పౌలు సౌలు శ్రమ పొందాడు. సామాన్యమైన శ్రమలు కాదు. కొరింథీ లెటర్లో తాను రాస్తాడు తాను పొందిన స్లైడ్ చదివితే అసలు మనం నిలబడలేము, మీనింగ్ఫుల్గా అర్థం చేసుకుంటూ చదివితే. ఆయన శ్రమలలో పాలివాడయ్యాడు, ఆయన మరణంలో కూడా పాలివాడయ్యాడు. శిరఛేదనము ద్వారా హతసాక్షి అయిపోయాడు. ఈనాడు దేవుని యొక్క నిత్యమహిమలో పౌలు ప్రవేశించాడు. కనుక క్రీస్తు యొక్క మహిమలో వారసత్వం నీకు నాకు కావాలంటే క్రీస్తు యొక్క శ్రమలలో పాలివారం కావాలి. క్రీస్తు యొక్క మరణంలో మనం పాలివారమైనప్పుడు ఆయన పునరుద్ధానంలో పాలివారం అవుతాము. శరీరంలో భూమి మీద ఉండగా ఆయన మరణం మన శరీరంలో అది వర్కౌట్ అయినప్పుడు భూమి మీద ఉండగా ఆయన యొక్క రిజరక్షన్ పవర్ కూడా మనం అనుభవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఆత్మీయతలో పరిణతిలోకి తీసుకొని వెళ్ళు. మేము ఎక్కలేనంత ఎత్తైన కొండల మీదకి మమ్మల్ని తీసుకొని వెళ్ళు. మా మట్టు మేమైతే ఈ అనుభవాలు మేము సంపాదించుకోలేము. ఇవి మాకు అసలు అర్థం కావట్లేదు, మా జ్ఞానానికి మించినవిగా ఉన్నాయి. కానీ ఆశపడుతున్నాం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తావు కదా. ఆకలి ఉన్న వారిని, అనీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నావు కదా. ఇలాంటి నీతి నాకు ఇవ్వు, ఇలాంటి భక్తి నాకు ఇవ్వని ప్రార్థన చేసుకున్నాం. ఒక మార్పు కొరకే దేవుడి పరిస్థితులను మార్చాడు. ఆ మార్పును మన జీవితాల్లో సంపాదించుకున్నాం. రేపు ప్రభువును కలుసుకున్న రోజు ఆయన దగ్గర నుంచి బహుమానాలు, రివార్డ్స్ అవన్నీ అందుకునేటప్పుడు ఎంతో ఎక్సైట్ అయ్యే రీతిగా ఈ జీవిత దినాలను మనం మార్చుకున్నాం. ప్రభు ఈ మాటలను మనందరి కొరకు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా,
ధవల సింహాసనాసీనుడా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి దేవా మా తండ్రి నాయన 3వ అధ్యాయంలో నుంచి అనేక విషయాలు మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏ విషయాల్లో ప్రభా జాగ్రత్త కలిగి ఉండాలో, దేవా మా తండ్రి ఎట్టి వారి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలో దేవా మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా మా తండ్రి ప్రభా ఆత్మని దేవా మా తండ్రి అనుసరించి ఆత్మానుసారంగా సాగిపోక దేవా శరీరానుసారంగా అతిశయించి దేవా మా తండ్రి నాయన శరీరాన్ని బట్టి ఉప్పొంగుతున్నటువంటి వారి విషయంలో దేవా ఎటువంటి జాగ్రత్త కలిగి ఉండాలో దేవా మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. రక్షణ అనేది కేవలం ప్రభా మా తండ్రి క్రీస్తునందు విశ్వాసం ద్వారానే దేవా మేము పొందుకుంటామని మీరు మాకు బోధించిన విధానం కొరకు స్తోత్రాలు. దేవా అవును ప్రభా మా తండ్రి పౌలు గారికి నాయన శరీరానుసారంగా అతిశయించడానికి అనేకమైనటువంటి దేవా శ్రేష్టమైన లక్షణాలు ఉన్నప్పటికీ వాటినన్నింటినీ పక్కన పెట్టి దేవా మా తండ్రి వాటినన్నింటినీ కూడా నేను దేవా మా తండ్రి సమస్తాన్ని నష్టముగా క్రీస్తు నిమిత్తం నేను ఎంచుకుంటున్నానని సెలవిచ్చాడు. దేవా మీ స్తోత్రాలు. దేవా మా తండ్రి సమస్తాన్ని నేను పెంటతో సమానంగా ఎంచుతున్నానని సెలవిచ్చాడు. దేవా మీకు వందనాలు. దేవా అతి గొప్ప మనసు మాకు కూడా కలుగు చేయండి నాయన. దేవా మీ యందు మేము స్థిరపరచబడాలంటే, మీలో ఇంకా వృద్ధిలోనికి రావాలంటే దేవా మరి అది విశ్వాసం ద్వారా అది సాధ్యమవుతుంది. కానీ దేవా మా తండ్రి ప్రభువా లోకరీత్యా మాకున్నటువంటి ఆధిక్యతల వల్ల ఏమాత్రం దేవా అది మేము పొందుకోలేమని మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. నుంచి అధిక విశ్వాసంలోనికి మమ్మల్ని నడిపించండి. దేవా మా తండ్రి మా యొక్క రక్షణని ఆత్మీయతతోనూ దేవా విశ్వాసంతోనూ మేము కట్టుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్కు మా అందరి హృదయాల్లో మీరు ఎన్నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మా తండ్రి నాయన మరి విశేషంగా ఈ దినాల్లో మరి ఎక్కువగా మేము ఈ వైపు చూస్తూ ఉండగా దేవా ఇంకను మీ వాక్యాన్ని దేవా సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆత్మలో దేవా మేము గొప్పగా అర్థం చేసుకొని దేవా మా తండ్రి నాయన మా ఆత్మీయ జీవితాలు మేము సరైనటువంటి రీతిలో మీరు ఆశించినటువంటి రీతిలో దేవా మీరు మా అందరి ఆనందించేటువంటి రీతిలో మేము కట్టుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాలు మీరే సహాయం చేయండి. దేవా తండ్రి ప్రభా ఇంకనూ ప్రభా అడగవలసిన విషయాలన్నీ కూడా దేవా మీ ఐశ్వర్యం చొప్పున జ్ఞాపకం చేసుకుని మీరు మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని దేవా మీ చిత్తంలో రేపు దినాలు ఈ రీతిగా చేరు పర్యంతరము మీ సన్నిధి కాపుదల దూతల భద్రత క్షేమం దేవా మెండుగా మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.